Hi, hello, how are you? Welcome back to our channel Learn English with Miss Neha. Today, Telangana Senior Inter question paper I'm going to discuss with you. So, దానిలో ఒక న్యూ ప్యాటర్న్ అండ్ టైం అండ్ మాక్సిమం మార్క్స్ని మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ టైం మనకి 3 hours ఉంది. అలాగే మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 80 ఉంటుంది అనమాట. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి 3 ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏ చూద్దాం. సెక్షన్ ఏకి వచ్చేటప్పటికి 3 రోమన్స్ అంటే 1, 2, 3 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో వచ్చేటప్పటికి ఫస్ట్ వన్లో ఆన్సర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 lines ఈచ్. అంటే దీనిలో ఏబిసిలోంచి మనం ఎనీ 2 సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ఫస్ట్ ప్రోజ్ కదా, ప్రోజ్ నుండి వస్తుంది అనమాట. ప్రోజ్లో మీకు ఎన్ని ఉంటాయి? 4 లెసన్స్ ఉంటాయి. ఆ 4 లోంచి మీరు 3 ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 3 లోంచి 2 సెలెక్ట్ చేసుకుంటారు. 2 into 4 8 marks క్వశ్చన్ ఆన్సర్స్. సెకండ్ది కూడా సేమే. ఆన్సర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 lines ఈచ్. ఇది వచ్చేటప్పటికి పోయిటరీ నుండి అడుగుతారు. పోయిటరీలో 4 poems ఉంటాయి. 3 poems నుండి 3 questions వస్తాయి. ఇది కూడా 2 into 4 8 marks. నెక్స్ట్ వస్తే ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ రోమన్ లో కూడా ఆన్సర్ ఎనీ 2 the following in about 100 lines each. ఇది వచ్చేటప్పుడు షార్ట్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి? మీకు 4 ఉంటాయి కదా. దానిలోంచి మిమ్మల్ని 2 రాయమంటాడు. ఇది కూడా 2 into 4 8 marks. సో టోటల్ గా 24 marks అనమాట సెక్షన్ ఏకి ఉంటుంది. ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఆ ఆథర్ గురించి అండ్ అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ని బేస్ చేసుకుని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అది రాయాల్సి ఉంటుంది అనమాట. 1.5 page లో దీన్ని మీరు కంప్లీట్ చేసుకోండి. షార్ట్ స్టోరీస్ కానీ ఇవి కానీ. సో సెక్షన్ ఏకి వచ్చేటప్పటికి 24 marks, 3 రోమన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని రాస్తే కనుక మీకు మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో వస్తే 4-5 రోమన్స్ వచ్చేటప్పటికి కాంప్రిహెన్షన్ పాసేజెస్. మీకు లెసన్ నుండి షార్ట్ స్టోరీస్ నుండి అడుగుతారు. టెక్స్ట్ బుక్ ను ఫాలో అవ్వండి. దానిలో వచ్చేటప్పటికి 4th పాసేజ్ లో కూడా 6 questions ఉంటాయి. ఎనీ 4 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th కూడా కాంప్రిహెన్షన్ పాసేజే. దానిలో కూడా 6 questions ఉంటాయి. ఎనీ 4 మీరు సెలెక్ట్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 8 marks. నెక్స్ట్ సెక్షన్ బిలోనే ఇక్కడ 6th రోమన్ వచ్చేటప్పటికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఒక పిక్చర్ ఇస్తాడు, దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు డీటెయిల్ గా ఆ పిక్చర్ ని స్టడీ చేసి దానిలో కూడా మీకు 6 questions ఉంటాయి. 6 questions లోంచి 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th రోమన్ వచ్చేటప్పటికి నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ట్రీ డయాగ్రామ్, బార్ గ్రాఫ్, ఫ్లో చార్ట్, ఎనీ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది మీకు ఇక్కడ ఇస్తాడు. ఆ నాన్ వర్బల్ పిక్చర్ ని తీసుకుని మీరు దానిలో ఇచ్చే 6 questions లోంచి 4 సెలెక్ట్ చేసుకుని రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి సెక్షన్ బికి సంబంధించిన రోమన్స్ ఆర్ క్వశ్చన్స్. సెక్షన్ సిలో 8th క్వశ్చన్ అనమాట. రీరైట్ ద ఫాలోయింగ్ పాసేజ్ ఆర్ సెంటెన్స్ యూజింగ్ 8 of the punctuation marks whenever necessary. మనకి ఇక్కడ ఏబి అని 2 passages కానీ సెంటెన్సెస్ కానీ ఇస్తాడు. దానిలో 8 punctuation marks అనేవి యూజ్ చేయాలి. కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ, క్యాపిటల్ లెటర్ కానీ, wherever it is necessary, ఎక్కడైతే అది అవసరం అవుతుందో అక్కడ మీరు 8 punctuation marks అనేవి రాయాల్సి ఉంటుంది. ఏబిలో 2 రాయాల్సి ఉంటుంది. 9th రోమన్ మ్యాచ్ ఎనీ 4 ఫ్రమ్ కాలమ్ ఏ టు కాలమ్ బి. వచ్చేటప్పటికి 1 word సబ్స్టిట్యూషన్ అనమాట. 6 words వస్తాడు. 4 సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని రాయండి. నెక్స్ట్ 10th వన్ వచ్చేటప్పటికి ఫిల్ ఇన్ ఎనీ 4 blanks ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ సూటబుల్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గివెన్ బిలో. న్యాచురల్ గా యూజింగ్ లాంగ్వేజ్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది, నేచురల్ ఎక్స్ప్రెషన్స్ తో ఉంటుంది అనమాట. మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసుకుని మీరు ఇచ్చిన 6 లోంచి 4 సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తాడు. వాటిని ఏదైతే సూటబుల్ ఉందో అది సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ బ్లాంక్స్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది 10th రోమన్ లో. నెక్స్ట్ 11th రోమన్ వచ్చేటప్పటికి మేక్ 4 meaningful sentences ఫ్రమ్ ద వర్బ్ ప్యాటర్న్ ఆర్ అడ్వర్బల్ ప్యాటర్న్ కూడా ఇస్తాడు. ఆర్ ఎనీ ప్యాటర్న్ అనమాట. గివెన్ ప్యాటర్న్ ని ఇచ్చిన దాన్ని గివెన్ బిలో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు మీకు. లేకపోతే సబ్జెక్ట్, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ తప్ప రిమైనింగ్ 4 lines మీరు 4 sentences రాయాల్సి ఉంది. 4 into 1 4 అనమాట. అక్కడ ఇచ్చిన దాన్ని కాకుండా ఇంకో 4 sentences అనేవి మీరు ఫ్రేమ్ చేసి ఈ రోమన్ లో మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th రోమన్ ఫిల్ ఇన్ ఎనీ 8 blanks ఆఫ్ ద గివెన్ బ్యాంక్ ఫామ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బిలో. సో ఫిల్లింగ్ ఫార్మ్స్ అనమాట ఇది. దీనిలో వచ్చేటప్పటికి బ్యాంక్ ఫామ్ ఇవ్వచ్చు, డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా అప్లై చేస్తున్నప్పుడు
దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వచ్చు. దానిలో మీకు నెంబర్స్ ఇస్తాడు, ఎక్కడెక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాలి. సపోజ్ డిపాజిట్ ఫామ్ అనుకోండి, డేట్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్, ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు వర్డ్స్ లో కానీ నెంబర్స్ లో కానీ, డినామినేషన్ ఎంపీస్ లో 100 నోట్సా లేకపోతే 500 నోట్సా, ఇట్లా వాటి దగ్గర ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ ని వేస్తూ మీ ఆన్సర్ షీట్ లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 8 రాస్తే సరిపోతుంది. 8 into half 4 మార్క్స్. నెక్స్ట్ వచ్చి 13th రోమన్, ప్రిపేర్ ఏ కర్కులం విటై ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. కర్కులం విటై, బయోడేటా, రెజ్యూమే ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్ లో ఉంటే ఆ ఫార్మేట్ ని యూజ్ చేసుకుని మీరు CV రాయాలి. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడనమాట. ఏ జాబ్ కి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానిలో ఉంటుంది. ఆ పిక్ లో మొత్తం కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ పిక్చర్ లోంచి దానికి సంబంధించిన డేటా స్టెప్ బై స్టెప్ మీరు రాసుకుంటే కనుక CV అనేది మీకు కంప్లీట్ చేయొచ్చు. ఒకటే ఉంటుంది, 1 into 4 మార్క్స్. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి CV చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా డేట్స్ అండ్ మంత్స్, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి ఇవన్నీ కూడా మీకు CVలో ఉంటుంది. అది చూస్తే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. నెక్స్ట్ 14th రోమన్, లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ లో మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, అంటే చాయిస్ ఉంటుంది అనమాట. సో ఒకటి వచ్చేటప్పటికి ఫార్మల్ అఫీషియల్ కి రాసే లెటర్ ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి ఇన్ఫార్మల్ పర్సనల్ లెటర్స్ అనమాట. ఈ డిఫరెన్స్ మీరు చూడండి. దాన్ని చూసి మీరు ఏదైతే మీరు లెటర్ రాయగలరో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ ఫార్మేట్ ఏదైతే ఉందో లెటర్ ఫార్మేట్ దాన్ని బేస్ చేసుకుని మీరు రాయాల్సి ఉంటుంది. 15th వన్, నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ ని బేస్ చేసుకుని ఆ టైప్స్ అయితే కనుక మీరు దాన్ని ట్రీ డయాగ్రామ్ లో కానీ, నెక్స్ట్ వస్తే లిస్ట్ అవుట్ చేయడం కానీ, డిఫరెంట్ గా ఏదైతే షార్ట్ చేసి రాస్తారో మీరు దాన్ని నోట్ మేకింగ్ లో తీసుకుంటే రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఆ పాసేజ్ నుంచి పిక్ చేసి రాసుకుంటారు. ఇది వచ్చేటప్పటికి 1 into 4 మార్క్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, 16th రోమన్, మార్క్ ద స్ట్రెస్ ఫర్ ఎనీ 8. ఇక్కడ ఫాలోయింగ్ లో ఇచ్చిన 10 వర్డ్స్ కి మనం స్ట్రెస్ చేయాలన్నమాట. 8 into half 4 మార్క్స్, అంటే హాఫ్ మార్కే క్యారీ చేస్తుంది ఒక్కొక్కటి. స్ట్రెస్ వర్డ్స్ అంటే ఎక్కడైతే మనం స్ట్రెస్ చేసి ప్రొనౌన్స్ చేస్తామో దాన్ని స్ట్రెస్ వర్డ్స్ అంటారు. మనకి ఫస్ట్ ఇయర్ లో సిలబస్ డివిజన్ లో ఎలా అయితే ఉందో, ఎక్కడైతే ఆ సిలబల్ ని డివైడ్ చేసుకుని దానిలో ఎక్కడ స్ట్రెస్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మీరు వెర్టికల్ బార్ అనేది పెట్టాల్సి ఉంది. సపోజ్ ఇక్కడ వర్డ్ డిలే, ఇక్కడ ఎక్కడ మనం స్ట్రెస్ చేస్తున్నాం, ఇది 1 సిలబల్, ఇది 2nd సిలబల్. సో మనం స్ట్రెస్ చేసేది ఎక్కడ 2nd సిలబల్ లో, కాబట్టి 2nd సిలబల్ స్టార్టింగ్ లో మనం ఇలా వెర్టికల్, 2nd సిలబల్ స్టార్టింగ్ ఏంటి L, సో అక్కడ మనం వెర్టికల్ బార్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దీనిలో రూల్స్ ఉంటాయి, మీరు టెక్స్ట్ బుక్ లో కానీ మెటీరియల్ లో కానీ చూడండి. క్యారీ అనేది ఒకటే మోనోసిలబిక్ వర్డ్, దీనిలో వచ్చేటప్పటికి స్టార్టింగ్ లోనే మనం పెడతాం. నెక్స్ట్ అప్లికేషన్, IO అని వస్తే లాస్ట్ 2nd సిలబల్ లో స్ట్రెస్ చేస్తాం. ఇది 1st సిలబల్ లాస్ట్ లో, ఇది 2nd సిలబల్, సో C దగ్గర స్ట్రెస్ అవుతుంది అప్లికేషన్. నెక్స్ట్ నేచర్ అనేది మోనో, సో స్టార్టింగ్ లో వెర్టికల్ బార్ పెడతాం, స్ట్రెస్ చేస్తాం. ఇట్లా మీరు స్ట్రెస్ వర్డ్స్ అనేవి 8 చేస్తే కనుక 8 into half 4 మార్క్స్ అనేది వస్తుంది. సెక్షన్ C లో రోమన్ నెంబర్ 17, లాస్ట్ వన్ వచ్చేటప్పుడు కాన్వర్సేషన్ ప్రాక్టీస్ ఆర్ డైలాగ్ రైటింగ్. 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 types of people, టీచర్ ఆర్ స్టూడెంట్ ఆర్ కస్టమర్ ఆర్ ద సేల్స్ మ్యాన్. ఇట్లా ఏదైతే ఫార్మల్ ఇన్ఫార్మల్ ఉంటాయో వాటిని బేస్ చేసుకుని 2 క్వశ్చన్స్ ఇస్తాడు. దీనిలో చాయిస్ ఉంటుంది, ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ గా 2nd ఇయర్ న్యూ ప్యాటర్న్ తో వచ్చే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఈ క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ మీరు ఒకసారి మీకు ఉన్న సబ్జెక్ట్ బుక్స్ ని, ఎక్సర్సైజెస్ ని ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే కొన్ని టాపిక్స్ ఉన్నాయి మన ఛానల్లో, లెటర్ రైటింగ్, CV, ఇవి ఇంకా చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు టైం ఉంది, 10th అనుకుంటా మీకు ఎగ్జామ్. ఈ లోపు మీరు ఈ వీడియోని కానీ మీ బుక్స్ని కానీ బాగా ప్రిపేర్ అయ్యి వెల్ అండ్ గుడ్గా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ స్కోర్ చేయాలని విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.